అమ్మ లేదు. తెలుసు, నీకు టిఫిన్ తీసుకొచ్చాను. అర్ధరాత్రిలో వచ్చి స్నానం చేస్తున్నావంట. ఏ ఒక్కరోజు లీవు, హాయిగా పడుకుందాం అనుకుంటే. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం టిఫిన్? ఇడ్లీయా? మాట మార్చుకో. ఇప్పుడేం కావాలి నీకు? నిన్ను మళ్ళీ పాత వేణులా చూడాలి. అయితే వెళ్ళి ఒక 30 సంవత్సరాల తర్వాత రా, పాత వేణువులా ఇక్కడే కూర్చొని ఉంటాను. జోక్ లేకు. ఏ నేనేమైనా కొత్తగా? నువ్వు మారిపోయావు వేణు, చాలా మారిపోయావు. అందరికి మంచి వాడిలా ఉండాలంటే మనం బాగా బతకలేం. వేదాంతం, ఇలా చూడు వేణు, ఈ వీధిలో ఉన్న ఒక్కొక్క తల్లి తనకు వేణు లాంటి బిడ్డలేడే అనుకుంటుంది. అది నీ మనసు చూసి, నీ మొహాన్ని చూసి కాదు. రేపే ఆపరేషన్ చేయించుకొని నీ మొహాన్ని ఎలాగైనా మార్చుకో, కానీ నువ్వు మారిపోకు. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశయం, నాకు ఒక ఆశయం, దాన్ని వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను. జీవితాన్ని పోగొట్టుకుని జీవితంలో దేన్ని వెతక్కు. ఏంటే ఒక డబ్బాలో 2 ఇడ్లీలు తీసుకొచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? అవును, నువ్వు పెద్ద పిజ్జా పార్టీ, నీకు ఇవన్నీ చీప్ గానే కనిపిస్తాయి. ఆ పిజ్జా పని వదిలేశాను. అమ్మయ్యా, ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా? వేరే పనికి వెళ్తాను. నిన్ను మార్చలేవు, ఎలాగైనా తగలడు. కానీ ఒకటి చెప్తున్నాను, మనం కాంప్లెక్స్ లో కాపురం ఉండొచ్చు, కానీ కాంప్లెక్స్ మనలో కాపురం ఉండనే కూడదు. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి